రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు బాకీ కార్డులు అందజేస్తున్నారు. రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, చెప్పండి, అక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది? మహేష్, పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల్లో ఒక ఇంటింటికి తిరుగుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేయని హామీలకు సంబంధించి ప్రజలకు వివరిస్తున్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా 22 నెలల్లో కూడా అమలు చేయలేదు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు ప్రజల్లోకి కాంగ్రెస్ బాకీ కార్డులను ఎట్లా తీసుకెళ్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలలో మంచి స్పందన ఉంది. వాస్తవానికి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది వచ్చింది. మహిళలే అడుగుతూ ఉన్నారు, మాకు 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఏది కూడా ఇవ్వలేదు, ఆ బస్సులో ఎందుకు పెట్టిండ్రు, మాకు లేనిపోని ఆలోచనలు పెట్టి మొత్తం నష్టం చేసే పరిస్థితికి వచ్చింది. 22 మాసాలు అవుతున్నది. ఇవాళ ఎవరికి కూడా ఎలాంటి లాభం చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా ఇవాళ చెప్తా ఉన్నారు, మహిళలు చెప్తా ఉన్నారు ఏమని అంటే, మాకు మహిళలకు 2500 ఇస్తున్నారు, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ బాకీ పడ్డారు, ఒక్కొక్కరికి 55,000 రూపాయలు ఒక మహిళకు బాకీ పడ్డారు. ఇవాళ ఇంకోటి, బీడీ కార్మికులకు కానీ దివ్యాంగులకు కానీ పెన్షన్ 4,000 నుంచి 6,000 ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు ఇవాళటి వరకు 8,000 కోట్లు బాకీ పడ్డటువంటి పరిస్థితి. రైతుకు ఇవాళ 76,000 బాకీ పడ్డారు. 10,000 నుంచి 15,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. వరి పంటలకు 500 బోనస్ ఇస్తున్నారు, అది ఇప్పటి వరకు లేదు. రైతు కూలీలు ఉపాధి వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంతవరకు లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు 2 లక్షల రూపాయలు ఉద్యోగుల బాకీ ఇవ్వడం జరిగింది. విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు లేదు. అదేవిధంగా ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు అడుగుతూ ఉన్నారు, ఇవాళ ఎవరిని అడిగినా వీళ్ళు మళ్ళీ వస్తాడా మా దగ్గరికి, మేము ఏం వేయాలి, మాకు ఆశ చూపించి, అదే ఒక మహిళ చెప్తుంది. ఇప్పుడు ఆ మహిళని ఇక్కడ విలువండి, వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరు ఏమేమి చెప్తున్నారు అనేది వినండి. విన్న తర్వాత ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద దిమ్మి పోసి పొడడమే జరుగుతూ ఉంది. కానీ ఒక్కనాడు కూడా ఒకరిని క్షేమంగా ఉంచినటువంటి పరిస్థితి. ఏం తల్లి, 2,500 వచ్చినాయా నీకు? ఇప్పుడు ఈ గవర్నర్ రేవంత్ రెడ్డి ఇస్తానడు కదా, ఒక్కొక్కరికి 2,500, 5 రూపాయలు ఇవ్వలేదు. ఇంకా పెన్షన్ ఇస్తాడు, అది ఇవ్వలేదు. రైతు తులం బంగారం ఇచ్చిండా? ఇదంతా ఏంటిది, మీకేనా? మీరు ముసలోడు చేయించుకున్నారు. అదే ఇవాళ ఇంకా ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానడా? ఇయ్యలేదు. అంటే ఏమన్నట్టు, అబద్ధాలు చెప్పి మీరు మోసం పడ్డారు, అంతేనా? ఆ మోసం పడి ఓట్లు వేసేసిండ్రు. 22 నెలల సంది ఒక్కరు కూడా కనిపించేది లేదు, అడిగేది లేదు, చెప్పేది లేదు, ఒక్కరే కూడా సాయం చేసింది లేదు. మరి ఇవాళ దాన్ని ఏమందాం? మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని ఏమందాం? నీ చేతన అయితే లేదు, లోకాన్ని బాధ పెడుతున్నావు, వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆనాడు సంది కాంగ్రెస్ ఉన్నది అని ఎట్టో నిలబెట్టినావు, ఉండోని లేనోని చూస్తామని నిలబెట్టినావు. నువ్వు మొత్తం వచ్చేటివే కోసినావు, అంతేనా? నువ్వు బస్సులు ఎందుకు ఎక్కావు? పెరిగి 10 రూపాయలు ఎక్కువ చేయకపోయినావు. ఆడుకునే బతుకమ్మ చీరలు మాయం చేస్తావు, రైతు బంధు మాయం చేస్తావు. ఎట్లా బతకాలి? కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా చేసిండు? అన్ని చేసుకొచ్చిండు, మంచిగా చేసిండు. ఇవాళ నుంచి ఇంకా మంచిగా చేసు, ఈ 2 ఎండు కానీ. కాబట్టి నెట్టి పరిస్థితిలో ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకత భావాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చేది ఉంటే ఈ స్థానిక సంస్థలు కానీ ఇంకే వేరే ఏదైనా ఈ 6 గ్యారెంటీలను కంప్లీట్ చేసి 420 హామీలను కంప్లీట్ చేసి నువ్వు ప్రజల దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి మహిళలు కూడా, రైతులు, యువకులు అందరూ కూడా చెప్పడం జరుగుతున్నారు. స్టూడెంట్స్ కానీ
స్కూటీ ఇస్తాను ఆడపిల్లలకు, అది కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రజలకు హామీ ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితిలో ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు నువ్వు చేయకుండా దాటేసుకుంటూ అక్కడ మూసీ అంటావు, అక్కడ హైడ్రా అంటావు, అక్కడ ఫార్మాసిటీ అంటావు, అక్కడనేమో ఫ్యూచర్ సిటీ అంటావు, ఇంకా ఏవేవో కథలు చెప్పేసి ప్రజలను నమ్మించి ఆశ పెట్టడం జరుగుతుంది. కానీ ప్రజలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు లేవు. ఇవాళ యాచారం మండలంలో ఫార్మాసిటీకి సంబంధించిన భూముల విషయంలో ఆనాడు ఎన్నికలలో మీరు అంతా కూడా చెప్పారు, హామీలు ఇచ్చారు. ఏమనంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న భూమి మేము వాపసిస్తాం, మీకు మా ప్రభుత్వం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ ల్యాండ్ ప్రజలకు మళ్ళీ వాపసు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వరకు ఆ కార్యక్రమం చేయలే. దాన్ని ఇప్పుడు దారాదత్తం చేసి రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇవాళ 30,000 ఎకరాలు ఇంకా తీసుకుంటా అంటే యాచారం మండలం మొత్తం, అదే ఇబ్రాహీంపట్నంలో ఉన్న మండలం మొత్తం అన్నీ కూడా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి ఒక అవకాశం తీసుకున్నావు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలను మభ్యపెట్టి ఆలోచనలు ముందుకు పోతే ప్రజలు తిరిగి కొడతారని చెప్పేసి కూడా నేను సదనంగా మనమే చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ ఫార్మాసిటీ ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది కంప్లీట్గా చేయండి. పట్టా భూములు ఏవైతే ఉన్నాయో 2,500 ఎకరాలు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల మొదలు 300 ఎకరాలు వాపసు ఇవ్వడం జరిగింది. ఆ 2,500 ఎకరాలు కూడా తీసుకొని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆనాడు కూడా చెప్పడం జరిగింది. అంతట్లోపనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళకు పట్టా భూములకు ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఉద్యమం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. హామీలు పెద్ద ఎత్తున చేశారు, ఆ హామీలు ఏది కూడా నెరవేర్చడం లేదు. ఇవాళ రైతులు కూడా గోస వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఇవాళ 50,000 55,000 బాకీ పడ్డామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితిలో ప్రజలకు ఇచ్చిన హామీని నువ్వు సరైన పద్ధతిలో చేయడం లేదు. కాబట్టి ఏం ఆలోచన చేసి ఆనాడు ఏమైనా చేసినావు? ఇవాళ వస్తే లంక బిందెలు ఉన్నాయనుకున్నాను, లంక బిందెలు లేవు. ఇవాళ నేను ఎక్కడికే పోవాలి, అప్పు పుట్టడం లేదు, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతాడో ఏమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక సీఎం మాట్లాడే మాటలు ఇవి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాట్లాడే పద్ధతి ఉందాగా నువ్వు ఒక 4 కోట్ల ప్రజాప్రతినిధికానికి ఒక ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తివి ఇలాంటి మాటలు పడితే చెప్తే రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రజలు క్షమించేది లేదు. ఏది ఉన్నా ఈ 6 గ్యారెంటీలు మహిళలకు 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చినాయి, తప్పకుండా అమలు పరిచిన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? ఇవాళ ప్రజలే తిరుగుబాటు పడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, పెద్దలు కానీ, అదేవిధంగా శ్రేయోభిలాషులు కానీ ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ను స్థానిక సంస్థలు సరైన రీతిలో బుద్ధి చెప్తాం. ఏది ఏమైనా వాళ్లకు కళ్ళు తెరిసే విధంగా కార్యక్రమాలు తీసుకొని మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం. ఈ గ్యారెంటీల విషయంలో కానీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కానీ ఏవి చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏమనంటే టోటల్గా స్థానిక సంస్థల్లో ఈ యొక్క మనకు మేర్ఖాన్పేట నుంచి ఓఆర్ఆర్ నుంచి 8 లైన్స్ 12 లైన్స్ అమరావతికి తీసుకొని పోతా అని చెప్పడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఉన్న రోడ్లలో మీరు సరైన రీతిలో ఉంటే ఆబ్జెక్షన్ లేకుండా ముందుకు పోతుంది. కానీ నువ్వు చేసే పని మొత్తం ప్రజల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ భయభ్రాంతులను చేసి వాళ్ళకు డబ్బులు ఎంత ఇస్తావని చెప్పడం లేదు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం, ల్యాండ్ ఉంచుకోవడం, ఈ పద్ధతి మంచిది కాదు. ఈ ప్రభుత్వాన్ని సరైన రీతిలో టైంలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే యాచారం మండలంలో ఇంటింటికి రాఖీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ప్రజలు కూడా 20 నెలల కాలాన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.